మహాసభకి మన రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి కార్యదర్శి కామ్రేడ్ సాంబశివరావు గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వలమైన శంకర్ గారు ఈ యొక్క మహాసభలకి 2 రోజుల పాటు అబ్జర్వర్గా ఈ మహాసభల విజయవంతం కోసం వచ్చి ఉన్నారు. ఇప్పటికే వర్షము ఉన్నందువల్ల మనకు రావాల్సినటువంటి ప్రారంభ పార్టీ శ్రేణులు కొంత ఇనాగ్రేషన్ రావాల్సిన వాళ్ళు మధ్యలో వస్తారు. ఏదైనా మనం 4:30కు ప్రారంభించుకోవాలనుకున్నాం. ఈ యొక్క మన పార్టీ సీనియర్ నాయకులు అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని కమ్యూనిస్టు పార్టీ కష్టకాలంలో ఉద్యమాన్ని నిర్మించి కరీంనగర్ జిల్లాలో ఇందుర్తి అనగానే కమ్యూనిస్టుకు కంచుకోటు ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామానికి ఎంపీటీసీగా సీనియర్ పార్టీ నాయకులుగా చిగురువాడ మండల ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి సీనియర్ పార్టీ నాయకులు పెద్దలు వెంకటరాజన్ గారిని ఈ పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. దండ పట్టుకోండి, దండ పట్టుకోమని దండ పట్టుకోండి. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను. సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. సోషలిజం, క్యాపిటలిజం, సోషలిజం, క్యాపిటలిజం. ఒక 2-3 నిమిషాలు వివరిస్తే కానీ దాని ప్రాధాన్యత అర్థమవుతుంది. మామూలుగా బహిరంగ సభలు అంటాం, మహాసభలు అంటాం. బహిరంగ సభలు లక్షల మంది జరిగినా సరే దాన్ని మహాసభ అన్నాం, బహిరంగ సభ అంటాం. 100 మందితో జరిగినా సరే కొన్నింటి మహాసభలు అంటాం. అంటే ఏంటి మహాసభకి బహిరంగ సభకి తేడా అంటే, మహాసభ అంటే ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని 3 ఏళ్ల కాలానికి ఇప్పుడున్న పరిస్థితులు అంచనా వేసుకుని, దేశ పరిస్థితులు 3 ఏళ్ల కాలానికి మనం ఏం చేయాలనేది రాసుకుని కొన్ని తీర్మానాలు, రాజకీయ తీర్మానం చేసుకుని నిర్మాణపరంగా కొత్త కమిటీని ఎంపిక చేసుకోవడాన్ని మహాసభ. ఏ బహిరంగ సభ జరిగినా సరే ఈ తీర్మానాలకు అనుగుణంగానే ఏ పొత్తులు పెట్టుకున్నా, ఏ పార్టీతో అవగాహన ఉండాలన్నా ఈ తీర్మానానికి అనుగుణంగానే ఉండాలి. ఇవాళ దేశంలో మన భారత కమ్యూనిస్ట్ పార్టీ రేపు డిసెంబర్ 26 నాటికి 100వ సంవత్సరం పూర్తి అయిపోతా ఉంది. 100 ఏళ్ల చరిత్ర ఈ భారతదేశంలో
ఏ పార్టీకి కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఆ కాంగ్రెస్లో అది దేశ స్వాతంత్రం కోసం ఏర్పాటైనటువంటి ఒక సంస్థ. అందులో సోషలిస్టులు ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, అందరూ కూడా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కూడా ఆ కాంగ్రెస్ కూడా చీలిపోయింది. కొద్ది రోజులు ఇందిరా కాంగ్రెస్ అయింది, ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ అయింది. కాబట్టి 100 సంవత్సరాల చరిత్ర కలిగింది ఈ కమ్యూనిస్ట్ పార్టీ. 100 ఏళ్ళు ఎలా బతికింది ఈ దేశంలో? అధికారం లేకుండా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉంది అంటే, ఈ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం, పార్టీకి ఉన్నటువంటి నిర్మాణం, ఆ సిద్ధాంత బలం, నిర్మాణ బలం వల్ల 100 ఏళ్ళు ఉంది. ఆ సిద్ధాంత బలానికి అనుగుణంగా నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవటం కొరకే 3 ఏళ్లకు ఒకసారి మహాసభ జరుపుకుంటారు మన నియమ నిబంధనల ప్రకారంగా. ఆ ప్రకారంగా చూస్తే 25వ మహాసభ అంటే 100 ఏళ్లలో ప్రకారంగా అయితే ఇంకొద్ది ఎక్కువ జరగాలి. కొన్ని రోజులు మన పైన ఆ రోజుల్లో నిషేధం ఉండటం ఇటువంటి కారణాలతో కొన్ని జరగలేదు. కానీ 25 మహాసభలు అంటే 25 3 75 సంవత్సరాలు సరిపడ మహాసభలు ఇప్పుడు 24 అయింది, 25 జరుగుతూ ఉంటాయి. సో అక్కడ మహాసభకి కింద గ్రామ మహాసభకి సంబంధం ఉంటుంది. ఫస్ట్ గ్రామంలో శాఖ మహాసభ జరుగుతుంది. ఫస్ట్ గ్రామ శాఖ మహాసభ పార్టీగా మేము మన పార్టీ చేస్తున్నటువంటి ఆల్ ఇండియా పార్టీ చేసే రాజకీయ నిర్ణయం. ఇక రెండో అంశం ఆ రాజకీయ నిర్ణయాలు. దానిలో వాళ్ళిద్దరి పట్లనే కాదు, మనం ఎలా బతకాలనేది కూడా ఉంటుంది. మనం ఈ దేశంలో ఎందుకు అధికారంలో రాలేకపోతున్నాం అని కూడా చర్చిస్తారు. ఎక్కడ దెబ్బతిన్నామో కూడా చర్చిస్తారు. ఇవన్నీ రాజకీయపరమైన అంశాలు. అందుకని 5 రోజులు 6 రోజులు జరుగుతాయి ఆల్ ఇండియా మహాసభ. అందరూ మాట్లాడతారు. మాట్లాడటానికి ముందే ఆ డాక్యుమెంట్స్ మనకి ఇస్తారు. మీరు చదువుకుని చర్చలో పాల్గొనవలసింది మీకు కూడా ఇచ్చినట్లున్నాను ఇక్కడ. అందువల్ల కామెంట్స్ అది ఒకటి సిద్ధాంత వరకు. రెండవది నిర్మాణంలో ఆ కమిటీలో గత 3 ఏళ్ల క్రితం ఉన్న కమిటీలో ఇప్పుడున్న వాళ్ళు పని చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే వయసు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పార్టీగా చేయవలసిన బాధ్యత చేయలేకుండా లేకపోతే పార్టీకి విద్రోహంగా ఎవరైనా ఉన్నారు? 1995లో ఇవాళ అమెరికా దేశం పెద్ద సంపన్న దేశం అని చెప్పుకునే దేశంలో చికాగో నగరంలో ఆనాడు కార్మికులు పని గంట దక్కియాల శ్రమకు తగ్గ పత్రం రావాలని పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ఆనాడు పెద్ద ఎత్తున సమ్మెకు పిలిపిస్తే యజమానులు మరి పోలీసుల ద్వారా కాల్పులు జరిపిస్తే ఆ కాల్పులు అలలో రక్తం ప్రవహిస్తే, వర్షం పడితే నీళ్ళు ఎట్లా ప్రవహిస్తే రక్తం ప్రవహిస్తూ ఉంటే మరి ఆనాడు కార్మికులు తమ భుజాల మీద తువ్వాళ్లలో రక్తం తడిపి లాల్ బోటా వర్దిల్లాలనేటువంటి ఎర్ర జెండా ఆనాడు నడి పుట్టిన చికాగో నగరంలో పుట్టిందని చెప్పేసి అమెరికా నడిపట్టుకుని చెప్పదలుచుకున్నాం. అందుకని ఇది ఎవరో పుట్టిన జెండా కాదు, ఇది కార్మిక రక్తం తడిసిన జెండా. మరోవైపున సుత్తి కార్మికులది చిహ్నం, కొడవలి రైతుల చిహ్నంగా సుత్తి కొడవలిగా మనం పెట్టుకొని మరి అనేక సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ మార్క్స్ నీజు సిద్ధాంతం ఏదో మన భారతదేశంలో లేదు. శ్రమకు తగ్గ ఫలితంగా వాళ్ళని మార్క్స్ అన్నాడు, సిద్ధాంతాన్ని రాసినాడు. లెనిన్ దాన్ని రష్యా అమలు పరిచినాడు. కాబట్టి మార్క్స్ నీజు సిద్ధాంత పునాదుల మీద ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వెనిజులా చూస్తే, ఇవాళ పత్రిక చూస్తే అక్కడ మళ్ళీ ఎర్ర జెండా ప్రభుత్వం మళ్ళీ గెలిచింది. అది ఒక రకంగా మన సంకేతానికి, అంటే మన గెలుపుకు రిజల్ట్ వెనిజులా అని చెప్పి ఇవాళ చెప్పడం ఆసక్తి లేదు. ఇంకోవైపు చూస్తే మోడీ నినాదాల మనిషి, ప్రచారం జోరుగా చేసే మనిషి, పటాతోపు మనిషి. ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్ లేకుంటే మన్ కా బాత్ అనేకమైనటువంటి పత్రికలో మాట్లాడేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిన్న ఏం చెప్తామన్నాడు? ప్రపంచంలో ధనవంతుది అంటే ప్రపంచ దేశాల్లో 4వ ధనవంత దేశం అంటూ చెప్తున్నాడు. అంటే ప్రపంచంలో ఇప్పటికీ 3 దేశాలు ధనవంతం ఉన్నాయి, మనది 4వ దేశం అని చెప్తా ఉన్నాడు. మరి భారతదేశం 4వ దేశం అయితే, అంటే సంపన్న దేశాలలో 4వ దేశం అయితే ఇంకా ఇక్కడ మరి నిరుద్యోగం ఎందుకున్నది? ఇంకా ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వానికే మోడీ అధికారంలోకి వచ్చేసరికి 50 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 1,60,000
కోట్ల అప్పు అయిపోయింది. ఈ అప్పులు ఎవరు చేసినాడు? నరేంద్ర మోడీ మరి ప్రభుత్వానికి అప్పులు చేస్తున్నాడు, కార్పొరేట్ శక్తులకేమో ఊడిగం చేస్తున్నాడు. ఆదాని అంబానీ అలాంటి కార్పొరేట్ శక్తులకి మొత్తం కార్పొరేట్ మరి సహజ వనరులను కట్టబెట్టి కోటీశ్వరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రకమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితి. అంటే మోడీ ఎవరి పక్షం అంటే కార్పొరేట్ శక్తుల పక్షం, కార్పొరేట్ ఆదాని అంబానీ గ్రూప్ వత్తాసు పలికే పక్షం అనేటువంటిది మనందరం గుర్తించాలి. ఎవరికి వ్యతిరేకం? కార్మికులకు వ్యతిరేకం. చట్టాలను రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులకు సాగునీటి చట్టాలు 3 చట్టాలు తెచ్చి మరి పెద్ద ఎత్తున అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే, కార్పొరేట్ వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తే రైతులందరూ ఎదురు తిరిగారు. 356 రోజులు అంటే సంవత్సరం పాటు సమ్మె చేశారు. భాషపై ప్రయోగించినా, లాఠీ చార్జ్ చేసినా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పెట్టినా, ఏదేమైనా విరవం అనే అడ్డంకులు కల్పించిన భాష ప్రయోగం చేసిన 750 పొట్టలు పెట్టుకున్న రైతు బిడ్డల్ని ఎవరైనా అంటే నరేంద్ర మోడీ. అటువంటి నరేంద్ర మోడీ ఇంకా ప్రధానమంత్రిగా అధికారం కొనసాగే నైతిక అర్హత ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అదే నరేంద్ర మోడీ ఆఖరకు ఈ రైతుల మరి పోరాట ఫలితంగా ఆ చట్టాలను వాపసు తీసుకుంటున్న రైతుల క్షేమం చెప్తున్నా చెప్పాల్సి వచ్చింది. సిగ్గుపడాలి నరేంద్ర మోడీ. అంటే రైతుల పోరాట పటిమ కింద ఓ రకంగా నరేంద్ర మోడీ తల వంచుకోక తప్పలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అందుకనా ఇవాళ రైతులందరూ పోరాటం చేసినట్టే దాని వెనుకాల మన రైతు సంఘాలు, వామపక్ష రైతు సంఘాలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్ర జెండా పార్టీలన్నీ సంపూర్ణంగా రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రధానంగా తెలియపరుస్తా ఉన్నాను. అందువల్ల మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ 2002 వరకు జాతీయ జెండా ఎత్తనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ. అప్పటికి అంటే ఆర్ఎస్ఎస్ ప్రధానంగా 2002 వరకు జాతీయ జెండా ఎత్తలేదు ఆర్ఎస్ఎస్. బీజేపీ మధ్యలో కొద్ది అధికారాల్లోకి వచ్చాం, తప్పనిసరి అది వేరు. అటువంటి ఆ పార్టీ దాని లక్ష్యం ఏంటంటే ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంలాగా ఆల్ ఇండియా పార్టీ మహాసభ 25వ మహాసభ సిస్టమ్ ఇది. అంటే బహిరంగ సభలు రేపు ఖమ్మం పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నాం. 5 లక్షల మందిని పిలిపిస్తున్నాం. ఎంతమంది అయినా అంటే ఒక విశ్వాసం వస్తుంది దేశవ్యాప్తంగా. అయినా దాన్ని బహిరంగ సభే అంటాం. వందలతో జరిగిన మీటింగ్ సమావేశాలు అంటాం. మహాసభ అంటున్నామంటే దీనికి అంత ప్రాధాన్యత ఉంటుందంటే రాజకీయంగా ఇప్పుడు రేపు చండీగఢ్లో జరిగే మహాసభలో ఒక అంచనా భారతదేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి.